క్షితిష్ చంద్ర నియోగి, షార్ట్కట్లో కేసీ నియోగి అని కూడా అంటారు. ఈయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. కేసీ నియోగి 1888లో పుట్టి 1970లో చనిపోయారు. కేసీ నియోగి పొలిటీషియన్, అలాగే లాయర్ కూడా. కేసీ నియోగి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒక మెంబర్. అలాగే బెంగాల్ ప్రావిన్స్ నుంచి 4 సార్లు ఎలక్షన్స్లో గెలిచారు. అవి ఏ సంవత్సరంలో అంటే 1920, 1923, 1926, 1930. బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు 1946లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఎంపికయ్యారు. కేసీ నియోగి గురించి చారులాల్ ముఖర్జీ అనే రైటర్ ద సంతల్స్ అనే ఒక పుస్తకం రాసి ఆయనకి అంకితం చేశారు. 1946లో న్యూక్లియర్ కమిషన్లో కేసీ నియోగి ఒక మెంబర్. 1947లో ఇండియా పాకిస్తాన్ విడిపోయినప్పుడు కేసీ నియోగి మినిస్ట్రీ ఆఫ్ రీహాబిలిటేషన్కి హెడ్గా ఉన్నారు. ఆర్కే షణ్ముగం శెట్టి ఫస్ట్ ఫైనాన్షియల్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈయన 1950లో రిజైన్ చేశారు. తర్వాత కేసీ నియోగి ఫైనాన్షియల్ మినిస్టర్గా 35 రోజులు వర్క్ చేశారు. కేసీ నియోగి 1951లో ఫస్ట్ ఫైనాన్షియల్ కమిషన్ చైర్మన్గా పనిచేశారు. కేసీ నియోగి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి ఒక ఆర్టికల్ రాశారు. అది ఓపెన్ కోర్ట్లో రిలీజ్ చేశారు. ఈ టాపిక్ నుంచి ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఆప్షన్ 1, క్షితిష్ చంద్ర నియోగి వాజ్ ద సెకండ్ ఫైనాన్స్ మినిస్టర్. ఆప్షన్ 2, క్షితిష్ చంద్ర నియోగి వాజ్ ద ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ 3, Kshitish Chandra Niyogi was appointed the Ministry of Rehabilitation in 1947. Which of the statements given above are correct? Option A, 1 and 2 only. Option B, 2 and 3 only. Option C, 1 and 3 only. Option D, 1, 2 and 3. మీకు 10 seconds టైం ఇస్తున్నాను. తర్వాత ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. Thank you for watching.